నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే తను ఏం చేశారంటే, మా అన్నకి ఎందుకు సిగ్గు అన్నట్టుగా ఆమె మాట్లాడారు. అసలు ఎందుకు తను అలా మాట్లాడింది ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. అంటే తన నోటి మాటలే కావచ్చు, ఏదైనా కావచ్చు. కొంతమంది తనను చూస్తే కూడా భయపడే వాళ్ళు ఉన్నారు, తన నోరంటే భయపడే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏంటంటే మా అన్నకి ఎందుకు సిగ్గు అన్నట్టుగా మాట్లాడింది. ఎందుకు అలా మాట్లాడింది ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ షీఈ్ నాట్ ఫైర్ బ్రాండ్ అమ్మా. ఫైర్ బ్రాండ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, సబ్జెక్ట్ మీద మాట్లాడతారు, పవర్ఫుల్ పాజిటివ్ యాంగిల్లో ఫైర్ బ్రాండ్ అంటారు. రోజాకి అది వర్తిస్తుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే షీఈ్ నాట్ ఫిట్ ఫర్ దట్ వర్డ్ రోజా. అయితే ఇక్కడ మా అన్నకి ఎందుకు సిగ్గు అంటే, అసలు సిగ్గు పడుతున్నాడో లేదో మరి ఆమె ఎందుకందో, ఏ సందర్భంలో ఉందో సిగ్గు పడాల్సినటువంటి అవసరం నిజంగా ఎవరికీ లేదు. ఎందుకనంటే గెలుపు ఓటములు అనేవి సహజం. ఏ రాజకీయ పార్టీకైనా లైఫ్ లాంగ్ నిరంతరం మనమే అధికారంలో ఉంటాము అని ఏ రాజకీయ పార్టీ అధినేత అనుకుంటే కనుక వాళ్ళకన్నా మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. ఇట్ ఈస్ ప్రజల నిర్ణయాన్ని బట్టి పార్టీలు అధికారంలోకి వస్తాయి. అది పర్మనెంట్గా నేనే ఉంటానని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని ఉంటే డెఫినెట్గా ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం అనే మనం మాట్లాడుకోవచ్చు. అయితే రోజా అన్న మాటల్ని చూస్తే కనుక ఎందుకు సిగ్గుపడాలంటే, సిగ్గుపడమని ఎవరు చెప్పారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారిని సిగ్గుపడమని ఎవరు చెప్పారు? సో మంచి చేశాము, మేము ఎందుకు సిగ్గుపడాలన్నట్టుగా అన్నట్టు. మంచి చేశారా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేశారు. మొన్న ఎలక్షన్స్ లో మంచి చేశారు అని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు అనుకోవాలి కదా. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్, ఇంటింటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడమే మంచి చేయడము అని అనుకుంటే అది కాదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిరూపించారు. ఎందుకంటే మీరు సంక్షేమ కార్యక్రమాల మాటున 10 రూపాయలు వాళ్ళకి ఇస్తే, మీరు ముందు నుంచి 10 రూపాయలు ఇస్తే వెనక నుంచి 1000 రూపాయలు తీసుకున్నారు. ప్రతిదీ భారంగా పడింది వాళ్ళకి. మీరు ఇంతకుముందు చెప్పినట్టు గార్బేజ్ మీద కూడా పన్ను వేయడము, లిక్కర్ రేట్లు పెంచడము, అన్ని ధరలు పెంచేయడము, పెట్రోలు డీజిల్ కనుక పెంచితే మీకు అన్ని పెరిగిపోతాయి. సో ఇటు అంటే ఎక్కడ ఏ విధంగా వాళ్ళు ఓడిపోయాము ఏంటి అనేది నిజాయితీగా సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రోజా మాట్లాడిన పద్ధతి చూస్తే కనుక చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పేసి, పులుపు చావలేదన్నట్టు ఇంకా నోరేసుకుని మాట్లాడుతుంది ఆవిడ. అసలు ఏ మొహం పెట్టుకుని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందో అర్థం కావట్లా. అసలు ఆమెకి ఏమన్నా ఒక రెస్పెక్ట్ ఉందా, ఒక వాల్యూ ఉందా, ఒక పద్ధతి ఉందా? ఏమన్నా నువ్వు మాట్లాడే మాటలను బట్టే మీకు రెస్పెక్ట్ అనేది వస్తుంది, మీకు వాల్యూ అనేది ఇస్తారు. జనరల్గా నేను ఐ డోంట్ లైక్ ఎవరి గురించి అయినా కొంచెం నెగిటివ్గా మాట్లాడటానికి నేను కూడా పర్సనల్గా ఇష్టపడను. కానీ ఆమె మాట్లాడని వాళ్ళను కూడా ఆమె గురించి హార్ష్గా మాట్లాడేటట్టు ఆమె ప్రవర్తించింది. అంటే సొంత నియోజకవర్గ ప్రజలు ఆమెను వ్యతిరేకించారు బాగా. అసలు ఏం మాట్లాడిందమ్మా? అసలు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఆ నాలుగుకి నరం ఉందో లేదో కూడా తెలియదు. ఆ పార్టీ నేతలు కూడా ఆమె ఓడిపోవడానికి ప్రయత్నించారని చెప్పేసి ఆమెనే చెప్తుంది. అంటే ఇంటర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి, విత్ ఇన్ వైఎస్ఆర్సీపీ ఇంటర్నల్ ఛాలెంజెస్ ఉన్నాయి. అక్కడ లోకల్ గా కూడా మొత్తం క్యాడర్ మొత్తం ఆమెకి వ్యతిరేకంగా ఉందని ఫస్ట్ నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. మోరోవర్ ఆమెకి సీట్ ఇవ్వద్దని కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆమెకి నోరుకి భయపడి ఇచ్చారో లేకపోతే ఏమి లాబియింగ్ చేసుకుందో ఏమో కానీ పక్కాగా ఆమె ఓడిపోతుంది అని రిపోర్ట్స్ ఉన్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ సీటును ఓడిపోయే ఖాతాలోకి వేసుకునే ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆయనకి తెలుసు ఓడిపోతుందని, రిపోర్ట్స్ ఉన్నాయి. ప్లస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా కొంచెం ఆ అమ్మాయికి ఎగెనిస్ట్ అని కూడా వార్తలు వచ్చాయి. అవి ఎంతవరకు నిజము ఏంటి అని చూస్తే కనుక ఫస్ట్ నుంచి కూడా టీడీపీ నుంచి ఛాలెంజెస్ కన్నా, అంటే అపోజిషన్ పార్టీలోకి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా ఆమెకి విత్ ఇన్ వైఎస్ఆర్సీపీలోనే ఎక్కువ ఛాలెంజెస్ ఉన్నాయి అనే వార్తలను కూడా మనం విన్నాము. అయితే ఇక్కడ రోజాకి 2 సార్లు చాలా తక్కువ మెజారిటీతో గెలిచినా కూడా
ప్రజలు గెలిపించినందుకు ఆ ప్రజలకి, నగరి ప్రజలకి గౌరవం తెచ్చే విధంగా ప్రవర్తించి ఉంటే బాగుండేది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఏం చేసిందంటే తను ఒక కాన్స్టిట్యున్సీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఆ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఈవిడ మీద ఉంది. ఈమె అన్ని గాలికి వదిలేసింది, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది. అలా మాట్లాడితే నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నా నియోజకవర్గ ప్రజలు ఏ విధంగా నన్ను ఎస్టిమేట్ వేస్తారు, ప్రజలు నన్ను తిరస్కరిస్తారా, స్వీకరిస్తారా? కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ఆవిడికి లేదు. ఆమెకి మినిమం కామన్ సెన్స్ ఉంటే కనుక అట్లా మాట్లాడేది కాదు. ఎంత అవకాశం ఇచ్చినప్పుడు వినియోగించుకోవాలి, హుందాతనంగా పాలిటిక్స్ చేయాలి. నువ్వు విమర్శించు, తప్పులేదు, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది చేయాలి. పెద్ద చిన్న లేకుండా, రెస్పెక్ట్ లేకుండా, డీసెన్సీ లేకుండా. మరి ఆమె బ్రాటప్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఎవరైనా కూడా విమర్శించవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించవచ్చు, బట్ దానికి ఒక పద్ధతి ఉంది. ఆయన చేసినటువంటి పనుల మీద విమర్శించండి, ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా అటాక్ చేయడం, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసింది 10 సంవత్సరాలు, ఈ ఇయర్ తోని 10 సంవత్సరాలు అయింది. సో అసలు తన రాజకీయ అనుభవం ఇలాంటిది ఇలా ఉంది, అసలు రాజకీయ అనుభవం లేదు అని మాట్లాడడం వేరే విషయం, కానీ వ్యక్తిగత దూషణ అనేది ఇక మాత్రం తప్పు. ఎవరిదైనా కూడా తప్పే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే మరి వీళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు కదా. ఈ నేతలు, కొంతమంది నలుగురు నేతలు మాత్రం వైసీపీ నుంచి వాళ్ళ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఈ నలుగురు బాగా అందరి గురించి చాలా చెడుగా మాట్లాడడం, వ్యక్తిగత దూషణ చేయడం. సో ఈ రోజు వాళ్ళు ఇలా మాట్లాడడం వల్లనే ప్రజలలో వ్యతిరేకత పెరిగిందని కూడా వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారు సమీక్ష చేసుకోవాలి. అంటే జనరల్ గా యథా రాజా తథా ప్రజ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల్సింది. ఆయన ఒక బాధ్యతాయుతమైన, రాజ్యాంగబద్ధమైన హోదాలో రాష్ట్రానికి పెద్దగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు ఆ విధంగా మాట్లాడుతుంటే ఖండించాల్సిన బాధ్యత లేదా? ఖచ్చితంగా ఖండించాలి కదా. ఖండించి ఇట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఆయన పెద్ద లీడరు, ఏదైనా ఉంటే ఇష్యూస్ మీద ఫైట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుంటే ఆయన గౌరవం కూడా పెరిగేది కదా. ఎందుకు అది మిస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? అది చాలా తప్పు. అంటే వాళ్ళు ఇంకా 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 రెచ్చిపోయారు. అసలు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో అది దుష్ట చతుష్టయం. ఓటమికి కారణం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ నలుగురిని ప్రధానంగా తీసుకోవచ్చు. ఈ కొడాలి నాని, ఈ వంశీ, పేర్ని నాని, అంబటి, రోజా, ఈ పంచముఖాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఓడిపోవడానికి గల ప్రధానమైన కారణాల్లో ఈ 5గురు కూడా ముందు వరుసలో ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని ఖండించకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు. వాళ్ళు చాలా పెద్ద పెద్ద తప్పులు చేసింది ఏంటంటే మేడం గారిని క్రిటిసైజ్ చేయడం, చంద్రబాబు నాయుడు గారి మిసెస్ ని క్రిటిసైజ్ చేయడం, అది చాలా సరిదిద్దుకోలేని తప్పును చేశారు వాళ్ళు. అసలు ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడొద్దు అనేది రాజకీయం గడప అవతలు ఉండాలి కానీ గడప లోపలికి రాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రాజకీయాన్ని లోపల వరకు, ఇంటి లోపల వరకు తీసుకొచ్చి ఆడవాళ్ళని విమర్శించే స్థాయికి, జనరల్ గా ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి. అది వదిలేసి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని మానసికంగా బాధ పెట్టాలి అనే కుత్సితమైన ఆలోచన విధానం కూడా ఓడిపోవడానికి, కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణం 1,00,000 కారణాలు. అందులో ఈ 5గురు ఒకళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఖండించకపోవడం, ఆయన చేసిన తప్పు కూలంకషంగా సమీక్ష చేసుకోవాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.